మన సాయి కుమార్ గారు వాయిస్ వేరియేషన్స్ రకరకాల సుమన్ గారికి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, రాజశేఖర్ గారికి చెప్పినప్పుడు అయ్యయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు రేఖా గారు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే జీవితం అని రాజశేఖర్ గారి స్టైల్లో సాయి కుమార్ గారు అలా చెప్తారు. ఇదే సాయి కుమార్ గారు రజనీకాంత్ గారికి భాషలో రజనీకాంత్ గారి స్టైల్కి తగ్గట్టు చెప్పే డైలాగ్ ఎలా ఉంటుంది, అలానే మన పెద్దరాయుడు సినిమాలో ఆ స్టైల్ ఎలా ఉంటుంది. ఈ 2 సినిమాల్లో రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు చెప్పారు, ఆపరా ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక తెగ్గొస్తా, ఈ స్టైలు మన పెద్దరాయుడులో. అలానే భాషలో యాంటోనీ భాష ఎదురెదురు కూర్చునిమా, ఏంటి మా నీకేం నన్ను కలవాలన్నా అంట, చెప్పు నువ్వు మా రంగనాయకుడు కొడుకేవు కదా, చెప్పు మాణిక్యం. మాణిక్ భాష రే ఉంటే నీ గొడవలు ఉంటాయి, నాకు గొడవలు ఉంటాయి, చస్తే నువ్వు చావాలి లేకపోతే నేను చావాలి, ప్రజలు కాదు సామాన్య ప్రజలు కాదు, నిన్ను 7 రోజులు లేపేస్తా. నన్ను 7 రోజులు లేపేస్తాను, అటు చూడబే అని సాయి కుమార్ గారు మన రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు ప్రస్థానం సినిమాలో ఆ వేరియేషన్ ఎలా ఉంది, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆకలి, ఏం తెలుసురా ఈ రాజకీయాల గురించి అని సాయి కుమార్ గారి స్టైల్, సాయి కుమార్ గారి వేరియేషన్ ఇలా ఉంటుంది. ఇదే సాయి కుమార్ గారు మన నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ గారి డైలాగ్ని సాయి కుమార్ గారు చెప్తారు. ఉదయ్ కిరణ్ గారు చాలా సౌమ్యంగా చెప్తూ ఉంటారు, చీచి మీ పెద్దోళ్ళు ఉన్నారే కుళ్ళం గోతున అంటే 1,00,000 కారణాలతో మమ్మల్ని విడదీస్తూ ఉంటారు, రేపు 6 గంటలకి నాకు వసుకు పెళ్ళి. ఇది ఆ స్టైల్ మన సాయి కుమార్ గారికి. మీ పెద్దోళ్ళు ఉన్నారు చూడు, కులం గోత్రం అంటూ 1,00,000 కారణాలతో మమ్మల్ని విడదీస్తారు, రేపు 11 గంటలకి నాకు వసుకి పెళ్లి, ఏం రేపు 6 గంటలకి అని ఈ రకరకాల వేరియేషన్తో ఇలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గుండు హనుమంతరావు గారు ఉన్నారు, గుండు హనుమంతరావు గారిది ఒకే వర్షన్ ఒకే డైలాగ్ నేర్చుకుంటే, ఒకవేళ గుండు హనుమంతరావు గారు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది, నేను మామూలు గుండు హనుమంతరావు గారిది కామెడీ వర్షన్ నేర్చుకున్నాను. ఒరే ఇట్రారా అమృతం మన హోటల్లో ఇప్పుడు రేఖా గారికి స్పెషల్ మసాలా దోస అని అంతవరకు వచ్చింది. కానీ సినిమాలో గుండు హనుమంతరావు గారు సాడ్ వర్షన్ అనుకోండి, అప్పుడు నేను ఇది చెప్తే సింక్ కాదు, ఎందుకంటే నవరసాలలో సాడ్ వర్షన్ చేయాలంటే నేను నేర్చుకున్నాను కాబట్టి సాడ్ గుండు హనుమంతరావు గారు సాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ గుండు హనుమంతరావు గారి అమ్మగారు చనిపోతే అప్పుడు గుండు హనుమంతరావు గారి వర్షన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే అక్కడికి వచ్చి అమ్మా చచ్చిపోయావా అంటే పండదు, అందుకని అమ్మా చచ్చిపోయావా అమ్మా, ఇన్ని రోజులు నాకు అంతా నువ్వే ఉండి ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అమ్మా, అమ్మా లే అమ్మా, నీ ఆశలు నేను నెరవేరుస్తానమ్మా, నువ్వు కోరుకున్నట్టు అనాథలందరినీ నేనే చూసుకుంటాను, సెలవమ్మా. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జానీ జానీ ఎస్ పాప చెప్తే ఎలా ఉంటుంది, జానీ జానీ ఎస్ పాపలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, జానీ క్యారెక్టర్ పాప క్యారెక్టర్. అయితే మన చంద్రబాబు నాయుడు గారు జానీ జానీ అనేది పాప క్యారెక్టరు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రోజులు మన రాజకీయాల్లో ఉన్నాం, ఇంత ప్రశాంతంగా ఉంది కాబట్టి సరదాగా మనం మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలను అమరేసుకుందాం అని ఇద్దరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పద్యం చెప్పుకుంటూ పోయం చెప్పుకుంటూ ఎలా ఉంటుంది, జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప అని తెలియజేసుకుంటా ఉన్నాను, టెల్లింగ్ లైస్ అన్నొచ్చాడని చెప్పండి, అబద్ధాలు మాత్రం ఎవరు ఆడేయడానికి లేదు, ఓపెన్ యువర్ మౌత్ అని ఈ స్టైల్లో ఉంటుంది. అలానే రోసే గారు వి హనుమంతరావు గారు వీళ్ళిద్దరూ ఒక సినిమా డైలాగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది, మగధీర చిత్రంలో శ్రీహరి గారు అలానే
రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంది, శతద్రోవ వంశం 100 మందిని చంపి గాని చావని వీర వంశం మాన్సింగ్, ఈ డైలాగ్ ఉంది. దాని తర్వాత భైరవ, ఆ రాకుమారిని వాడికి ఇస్తానని మాటిచ్చానురా, ఆ రాకుమారిని నాకు వచ్చి అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా, నీకు మాటిస్తున్న షేర్ ఖాన్. ఈ డైలాగ్ని ఇక్కడ శ్రీహరి గారి ప్లేస్లో రోసయ్య గారు ఉన్నారు, అక్కడ వి హనుమంతరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా డైలాగ్ చెప్తున్నారు, శతద్రోవ వంశం 100 మందిని చంపినా కూడా చావుని వీర వంశం, ఇలా మానసింగ్ ఏడేడు, ఇదిగో మానసింగా నువ్వు చెప్పిన చరిత్ర ఉట్టి బుర్ర కథ చెత్త కథ నిరూపిస్తా, ఇదిగో భైరవా కొంచెం ముందుకు రా, ఆయనకులాగా అరవలేను, ఆ రాకుమారిని ఇచ్చేసావనుకో నిన్ను నీ రాజ్యాన్ని మరి నీకు అప్పచెప్తే ఏమంటావయ్యా. అల్లో నేను ఒకరే చెప్తా ఉన్నా 100 మంది కాదు ఎంతమందిని పంపించుకో, నీ ప్రాణంతో సరే బాయ్, ఏముంది బాయ్, ఇప్పుడే షుగర్ టాబ్లెట్లు వేసుకుని వచ్చాను, నీతో మాట్లాడడానికి ఏం లేదు, ఏమున్నా కానీ శాంతి చర్చలతో కూర్చొని మాట్లాడుకోవాలి, అరుసులు గిరుచుకురా బాయ్, ఇంకేముండదు బాయ్. నిర్మలమ్మ గారు ఆమె తిడుతున్నప్పుడు ఆ వాయిస్ల వేరియేషన్ చాలా బాగుంటాయి. ఇదే నిర్మలమ్మ గారు నాగేశ్వరరావు గారు చెప్పిన డైలాగు నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది. నాగేశ్వరరావు గారు అంటే బాగా గుర్తొచ్చే డైలాగ్ ప్రేమాభిషేకంలో, ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది, నీవారేరా, నీతో రేరక పగలడక తిరిగి అందుకు నువ్వు ఇచ్చేసావు, చెవరిచ్చావు, అసగా మాట్లాడు, అందుకే నేను ప్రేమించినట్టు నటించా, శుభలేఖలు వేయించారు. ఇది ఇన్ కేస్ ఈ డైలాగ్ నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎవరో మొదలసపు చచ్చుగా అన్న మోసం చేసింది నువ్వా నేనా, నీతో రేయనక పగలనక పచ్చీసు పేకాట ఆడితే ఎవరు మోసం చేశారు, నీ కాళ్ళు కోల నీ కడుపు గాల, చీ అన్న చేదరించి అసహ్యంగా మాట్లాడు, ఆఖరికి పేకలో డబ్బులు వచ్చిన తర్వాత నాకు ఇవ్వకుండా పంపే మొదల స్టబ్దాన, నీ కాళ్ళు కోల నీ కడుపు గాల, నాశనం అయిపోతావే, ఊరుకోవయ్యా నువ్వు కూడా. ప్రకాష్ రాజు గారు అన్నాను కాబట్టి ప్రకాష్ రాజు గారి వేరియేషన్స్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏజ్ని బట్టి వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ సుస్వాగతం ఆ టైప్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ గారు వాయిస్లో ఆ వేరియేషన్ ఎలా ఉంది? రాయ్ నీ పేరేమిటి? తల్ముఖ తెల్మా. తల్ముఖ తెల్మా, నీ పేరు నాకు నచ్చలేదు, ఎవడా నన్ను మోసం చేయలేరు, ఈ టైప్ ఉంటుంది. ఆ తర్వాత కామెడీ విలన్గా అలానే విలన్గా క్యారెక్టరైజేషన్ చేసేటప్పుడు ఒక్కళ్ళలో స్వప్న అంటే నా ప్రాణం రా, నా గుండెకాయ రా, గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మ తొక్కేస్తావురా రాయ్, ఈ స్టైల్లో ఉంటుంది. ఆ తర్వాత పరుగులో ప్రకాష్ రాజ్ గారు ఒక తండ్రి క్యారెక్టర్ చేసినప్పుడు ఆ సెంటిమెంట్ సీన్లో వాయిస్ ఎలా ఉంటుంది? ఇదివరకు నేను మొండోణ్ణి మరటోణ్ణి, ఎప్పుడైతే మహాలక్ష్మి పుట్టిందో అన్నీ వదిలేస్తాను రా, ఎందుకంటే నేను చేసిన నా కూతురు మీదకి రాకూడదని. అట్లాంటిది వాడు ఎవడో గద్దెక్కడ తీసుకెళ్ళిపోయాడు. మీరేం ఫ్రెండ్స్ అంటే హెల్ప్ చేసేస్తారు, నాకు కావాలని నా కూతురు ఎక్కడో కావాలని తెచ్చారా బంగారు తల్లి, తెచ్చారా నా కూతురుని.